మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ వీడియో చూస్తున్న నీ జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు విరిగి నలిగి వేసారిపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నావేమో. అయితే దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్కు నీకు జీవం ఇస్తుంది. నిరాశల్లో నిస్పృహల్లో నేనేమి సాధించలేదు అని ఉన్నావేమో. అనారోగ్యం పూర్తిగా క్షీణించిపోయి నీ కుటుంబంలో అనేక సమస్యలతో విసిగి వేసారి అలసిపోయి ఉన్నావు. నీ యవ్వన బిడ్డలు మారు మనసు పొందలేదని దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. నీ కుటుంబంలో నీ కుమారుడు భయంకరమైన అనారోగ్యము చేత పట్టబడి పీడింపబడుతున్నాడేమో. నీ భర్త నీ బిడ్డలు మరి అనేక రకాలైన దుర్వ్యసనాలకు దుర్వ్యాపారాలకు లోనైపోయి నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదేమో. అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము విశ్వసించి నమ్మండి. దేవుని కార్యాన్ని తప్పకుండా చూస్తారండి. ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పించుకునే దేవుడు కాదండి. ఈ లోకంలో మనుషులైతే మాట ఇచ్చి ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళు తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం అలా తప్పించుకునే దేవుడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇది నేను రూఢిగా చెప్పగలను. నేను ఈ రోజు ఇంత ధైర్యంగా నేను మాట ఇవ్వగలుగుతున్నానంటే ఆ దేవుడు నా జీవితంలో నాకు ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడు. కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, వేదనలో, కన్నీటిలో, అనేక రకాల వ్యాధి బాధల్లో ఎన్ని తప్పించి నన్ను నడిపించి ఈ రోజు ఈనాటి స్థితి నాకు ఇచ్చి ఉన్నాడు. విశ్వసించి నమ్మండి. తప్పక కార్యాలు చూస్తారు. ఏదో సిస్టర్ చెప్తున్నారు దాటిపోతున్నాం అనుకోవద్దు. వర్డ్‌ని గట్టిగా పట్టుకోండి. దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. మరి వాగ్దానం చూద్దాము. ఆదికాండం 22:17 వచనములో నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఇంగ్లీష్‌లో ఇలా ఉంది. ఐ విల్ షూ ఐ విల్ షూర్‌లీ బ్లెస్డ్ యూ అండ్ మేక్ యువర్ డిసిడెంట్స్ యాజ్ మెమరీస్ న్యూమరీస్. అంటే దేవుడు నీ జీవితంలో ఏదైతే విస్తరించకుండా అలా స్టాగ్నేట్ గా ఉందో, అది కుటుంబంలోనైనా, నీ బిడ్డల అభివృద్ధిలోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ సంఘములో అభివృద్ధి అయినా, నీ వ్యక్తిగత జీవితంలో జ్ఞానము కొంతమందికి అభివృద్ధి చెందదండి. వారి జ్ఞానము ఎక్కడో కొంచెము కానీ అనిపిస్తుంది. విస్తారంగా వారు మరి ఆలోచన జ్ఞానము ఉండదు. వారి అనాలిసిస్ ఎంతవరకు ఉంటుందంటే కొంచెమే ఉంటుంది. అందుకే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీ సంతానాన్ని నేను నిశ్చయముగా విస్తరింపచేసేదను. అంటే ఒక సంతానం అనే కాదు, నీ బిడ్డల్ని నీ అభివృద్ధి చేస్తానంటున్నాడు. అలాగే నువ్వు అన్ని విషయాల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, సంఘంలో, సమాజంలో అన్ని విధాలను విస్తరింపచేసే దేవుడై ఉన్నాడు. ఆయన విస్తరించండి ఏది విస్తరించదండి. సంఘ సరిహద్దును విస్తరింపచేసే దేవుడు, కుటుంబ సరిహద్దును విస్తరింపచేసే దేవుడు, ఆర్థిక సరిహద్దులను విస్తరింపచేసే దేవుడు. ఆయన తప్ప విస్తరింప చేయగలిగిన దేవుడు ఎవరూ లేరు. ఇది విశ్వసించి నమ్మండి. నీ జీవితంలో తప్పకుండా కార్యం చేస్తావు. ఒకవేళ ఈ రోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన్ని అంగీకరించి నీ జీవితంలో నీకు ఆహ్వానించినట్లయితే గొప్ప విడుదల, అద్భుతాలు చూస్తామని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ రోజు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మరి నీ జీవితంలో దేవుడు గొప్పగా కార్యం చేస్తాడని నమ్మండి, విశ్వసించండి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని విస్తరింప చేయబోతున్నావని, మా సరిహద్దులు విశాలపరచబోతున్నావని, మమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా, మానసికంగా అన్ని విధాల మీరు స్ట్రెంత్ చేయబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. ప్రత్యేకంగా చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి తండ్రి. ఎక్కడెక్కడైతే VBS క్లాసులు జరుగుతున్నాయో ప్రతి స్థలములో మీరు ఉండండి తండ్రి. ఆ సిలువపై మా కోసం మీరు చేసినటువంటి ఆ త్యాగమును నాయన మేము సద్వినియోగం చేసుకుంటూ వ్యర్థము చేయకుండా నీ యందు నిజమైన భయమును, భక్తిని కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. అలాగే సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవుల పక్షాన ఇచ్చిన తీర్పు కొట్టివేయబడును గాక. ప్రార్థనలు ఫలించును గాక. కార్యము చూచుదుము గాక. అధికారులకు తగిన జ్ఞాన వివేచన ఆత్మ కలుగును గాక. భారతదేశ, తెలుగు రాష్ట్రాల, ప్రపంచమంతా కూడా నీ ఆత్మ బలము చేత నింపబడి శాంతి సమాధానం నెలకొల్పబడును గాక. బెడ్ రీడినై ఉన్నటువంటి వారికి విడుదల ప్రకటిస్తున్నాం యేసునామములో ప్రభా. ఆ వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి. అప్పుల భారం నుంచి, కోర్టు సమస్యల నుంచి, ఇంటి సమస్యల నుంచి, ప్రతి సమస్య నుంచి మీరు విడుదల దయచేసి మీకు మహిమ తెచ్చుకోనమని, జీవనోపాధి లేని బిడ్డలకు మంచి జీవనోపాధి దయచేయండి. ఉద్యోగ వ్యాపారాలను దీవించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. అయా పనులు లేక ఎంతో మంది నాయన పేదలు అల్లాడిపోతున్నారు ప్రభా. వారికి పనులు కల్పించండి. ఆర్థిక సమృద్ధిని, ఆహార సమృద్ధిని, ఆధ్యాత్మిక సమృద్ధిని, సామాజికంగా అన్ని విధాల మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ నిత్యము నీ కాపుదల ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని తండ్రి.
ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉంది. నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.